జేఈఈ మెయిన్స్‌లో 300కి 300 మార్కుల పర్సెంటైల్ సాధించి, అద్భుతమైన విజయం సాధించినటువంటోళ్ళు ముగ్గురు తెలుగోళ్ళు. అందులో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరు. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఆహ్, ఇక్కడ వార్త ఒకటి, అడ్వర్టైజ్‌మెంట్ మరొకటి. ఇప్పుడు ఈనాడు. ఈనాడులో చూడండి, నారాయణ సంస్థ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చింది. ఆ విద్యార్థి తమవాడే మొదటి ర్యాంక్ వచ్చింది అన్నటువంటిది కదా. ఎన్ మహిత్ అనేటటువంటి అబ్బాయికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ టాపర్ 100 తమకి ర్యాంక్ వచ్చిందని రాసింది, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఇదే సందర్భంలో ఇదిగో శ్రీ చైతన్య విద్యా సంస్థ అడ్వర్టైజ్మెంట్, అతను మా విద్యార్థి అన్నటువంటిది అడ్వర్టైజ్మెంట్. వాళ్ళు ఫుల్ పేజీ వేస్తే వీళ్ళు ఒక చిన్న బాక్స్ వార్తలాగా అడ్వర్టైజ్మెంట్ చేసుకొచ్చారు. ఇందులో మోహిత్ మాటల్లో, నేను ఆల్ ఇండియా టాపర్ కావడానికి మా ప్రోగ్రామ్, మైక్రో షెడ్యూల్స్, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్, గ్రాండ్ టెస్ట్లు, ఆల్ ఇండియా ర్యాంకింగ్ సిస్టమ్తో పాటు మా హాస్టల్ వాతావరణం కూడా కారణం. అందుకు శ్రీ చైతన్య మేనేజ్మెంట్ కృతజ్ఞతలు. అలాగే నన్ను శ్రీ చైతన్యాలు జరిపించి నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. ఇది జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ఫలితాల్లో మన తెలుగు రాష్ట్రాలు గర్వపడేలా 300కి 300 మార్కులు సాధించిన ఆల్ ఇండియాలోనే ఒకే ఒక్కడు శ్రీ చైతన్య విజయవాడ విద్యార్థి. వీళ్ళు ఈవెన్ వార్త రాసిన దాంట్లో జేఈలో మనోళ్ళు మెరిశారు అన్నటువంటి వార్తలో కూడా రాష్ట్రం నుంచి ఇద్దరికి, తెలంగాణ నుంచి ఒకరికి 100%, జమ్మలమడుగుకి చెందిన మోహిత్కి 300కి 300 మార్కులు. తొలి విడత ఫలితాల విడుదల, దేశవ్యాప్తంగా 12 మందికి సంపూర్ణ స్కోర్. జేఈఈ మెయిన్ 2026 తొలి విడత ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మెరిశారు. దేశవ్యాప్తంగా 12 మంది 100% స్కోర్ సాధించగా వాళ్ళలో ముగ్గురు తెలుగు రాష్ట్రాల వాళ్లే కావడం విశేషం. రాష్ట్రం నుంచి పసల మోహిత్, నరేంద్రబాబు గారి మహిత్తు, తెలంగాణ నుంచి వివాన్ శరత్తులు 100% సాధించిన వాళ్ళలో ఉన్నారు. విజయవాడ శ్రీ చైతన్య క్యాంపస్లో చదువుతున్న వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగుకి చెందిన పసల మోహిత్ 300 నుంచి 300 మార్కులు సాధించి అబ్బురపరిచాడని వార్త కూడా రాశారు. మరి చైతన్యాలో చదివిన అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తే నారాయణ ఎట్లా క్లెయిమ్ చేసుకుందన్నదే అర్థం కావట్లేదు. నారాయణ ఇదే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వచ్చిన వాళ్ళు అందరూ, ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ 7 మా వాళ్లే అని చెప్తున్నది. 300కి 3 మార్కులు సాధించింది. ఏది నిజం? ప్రజలు ఏది నమ్మాలి?